రామకృష్ణ, అందరు గుడికి వెళ్తుంటే నువ్వేంటి ఇక్కడ? అభిషేకం చేసి వాళ్ళ పెళ్లికి అక్షంతలు ఇస్తున్నారంట. మన పెళ్లికి కూడా తెచ్చుకుందాం పద. మన పెళ్లి జరగదు ప్రియా. ఏమైంది? ఇందులో నీ తప్పే ఉంది. మనం ఎందుకు వెళ్ళామో ఏం జరిగిందో అన్నిటి నేను చెప్తాను. చెప్పి వాళ్ళ పెళ్లి కూడా ఆపేద్దామా? వాళ్ళు మనల్ని నమ్మి పేట్ల మీద చేసి వచ్చారు ప్రియా. మన ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ పెళ్లి జరగాలంటే మన ప్రేమను మర్చిపోక తప్పదు. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదు. ఏ ఎందుకు మర్చిపోలే? నీకు మీ అమ్మ నాన్న వదిలేంటే ఇష్టం లేదా? వాళ్ళు పోయాక నువ్వు వాళ్ళు మర్చిపోలేదా? రోజు ఏడుస్తున్నావా? దానికి దీనికి సంబంధం ఏంటి? అది ఎప్పుడో జరిగింది. ఇది కూడా అంతే ప్రియా. ఇప్పుడు బాధగానే ఉంటుంది. ఒక 47 2 గడిస్తే ఇది కూడా ఎప్పుడు అలా అనిపిస్తుంది. నా కళ్ళలోకి చూసి చెప్పు, నువ్వు నన్ను మర్చిపోగలవా? మర్చిపోతాను. ఈసారి తేడా జరిగిందనుకో సరాసరి పైకి పంపిస్తా. అప్పుడు ఏదో 10 lakhs టైం మా బామ్మతం చూపించాను కానండి, అసలు రామకృష్ణ వేరే ఉన్నాడండి. రేయ్, మరీ లేత గల్లలు కొట్టకుండా కాస్త పెళ్లికి పనికొచ్చే కొట్టండి. ఆపండి, అడుగు శివగాడు, ఆపండి, పట్టుకోండి. ఎవడే అటు రామకృష్ణ కాదండి, నా మాట ఏంటంటే అటు రామకృష్ణ కాదు. అది సరే, వీళ్ళు రామకృష్ణ కోసం వచ్చి శివగాడు అంటే పడ్డారండి. ఓడి అమ్మాయిలు బతిగా క్లారిటీ లాగానే పోయింది బావ. అయితే మనకి మ్యాటర్ దొరికింది బాబా. రే శివ, ఎక్కడ్రా వాళ్ళు? రామకృష్ణ మనం వదలడు. మనలో ఒక్కరిని వెళ్ళి అన్నకి విషయం చెప్పాలి. శివ, ఊరు పొలి మేర తట్టు ఒక్క నా కొడుకు వెళ్ళకూడదు.
సుబ్రహ్మణ్య గారు మన రామకృష్ణ ఎవరితో గొడవ పడుతున్నాడండి. ఏంట్రా ఇది? పిచ్చెక్కిందా నీకు? వదలరా తనే, వదలమని చెప్తున్నానుగా. వదుందరా నీకు? రేపు ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఈ గొడవలేట్రా? ఎవర్రా వాళ్ళు? ఎవర్రా? నేను చెప్తానండి, వాళ్ళు పెద్ద మాఫియా బ్యాచ్ అండి. మాఫియా? మీ ఓడు వాళ్ళతో ఎందుకు పెట్టినాడు ఎక్కడ పెట్టినాడు నాకు తెలియదు కానీ మారువేషాలు వచ్చి మరి ఎత్తుకేస్తున్నారు ఇక్కడ. అంతే కదండి, ఇందులో చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. వాళ్ళు ఎతికేదేమో రామకృష్ణ కోసం అండి, అటాక్ చేసింది శివ మీద. నా 6 సెన్స్ ప్రకారం ఈడికి వాళ్ళకేదో సంబంధం ఉండే ఉంటుందండి. ఇంకా చూస్తారంటండి, అడగండి. నాన్న, వాళ్ళు వచ్చింది నా కోసం, వాళ్ళతో ఎవరికి సంబంధం లేదు. మాఫియా వాళ్ళతో నీకు గొడవేంట్రా? మొన్న ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాం కదా నాన్న, అక్కడ జరిగిన గొడవ ఇది. అది కమిట్ అయిపోయాడు కదండి, ఇంకా చూస్తారంటండి. వామ్మో వాయో, వాళ్ళ దగ్గర బాంబులు తుపాకులు ఉన్నాయి. వీడి మీద కోపంతో ఏ అర్ధరాత్రి ఊరు మీద అడిపారనుకోండి, ఊరు వల్లకాడైపోతే. సైలెంట్ అయిపోయారేటి? నా కొడుకులు ఏ తప్పు చేయరన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. ఇంకేం చెప్తాడు బావ తొక్క, నీతులు జనాలు చెప్పడానికి కానీ ఈయన పాడించడానికి మాత్రం కాదు. ఆపరా. ఈ ఊరి పేరు పుట్టిన దగ్గర నుంచి అహింస నా మాట కట్టుబడి బతుకుతున్నావు. నీ మూలంగా ఒక్క ప్రాణం పోయినా, ఈ మట్టి మీద నెత్తుటి బొట్టు రాలినా మన ఇంట్లో శుభకార్యం జరగదు. మీ నాన్న శవం లేస్తుంది, ఇంకా చూస్తావేంట్రా? వెళ్ళు. ఈ రోజు నుంచి ఈ ఊరితో గాని మన ఇంటితో గాని నీకెలాంటి సమ్మతము లేదు. నాన్న వెళ్ళు. వాళ్ళకి కావాల్సింది నువ్వే అయితే వెళ్ళి చావరా. అందరి కోసం ఒంటరవుతూ ఆనందించిన రామ, నలుగురి కోసం నింద మోస్తూ నవ్వులు చిందిన కృష్ణ. ఎప్పుడో నీకు తెలిసేది ఎప్పుడో, ఎవరో ఇంకా తెలిపేది ఎవరో. He's the bad, bad boy, the cranky, cranky Krishna. Glowing like the sunshine, he's the cool, cool one. Rocking, rocking Rama. Never wanna mess up, he's the bad, bad boy, the cranky, cranky Krishna. Glowing like the sunshine, he's the cool, cool one. Rocking, rocking Rama. యాండి, చిన్నోడు ఎక్కడ కనిపించట్లేదు, ఏదైనా పని మీద పంపించారా? వాడు లేకుండా పెళ్లి జరగదా? వస్తాడులే, వెళ్ళు. ఏం ఆలోచిస్తున్నావు? ఏదో డల్గా ఉన్నావు. ఏం లేదండి, రా, చాలా పని ఉంది. ఏమే, ఈ పెళ్లి అయిపోయిందంటే మన జీవితాలు మటాష్ అయిపోయినట్టే. ఏమైనా సరే అసలు విషయం అన్నయ్యకి చెప్పాల్సిందే. ఆలస్యం ఏం నేను లేదు, విన్నాను. పెళ్లి పనులు అయిన వెంటనే హాస్పిటల్ పనులు మొదలు. అరే ఎవరయ్యా నువ్వు ఇలా పడిపోయావు? వీడు పెద్ద తేడాగాడు, మా ఇంట్లో పనోడు. అబ్బాయి మీకోసం చూస్తున్నాడు. ఎలాంటి సార్? ఏమయ్యా, ఆయన మీద అంత మర్యాద ఉంటే ఇలా పడక్కర్లా, దండం పెడితే చాలు. ఏంట్రా తమ్ముడు ఎక్కడ కనిపించట్లేదు? వస్తాడులే. పంతులు గారు త్వరగా కానివ్వండి. ఎక్కడున్నాడు? అరే శివ, ఏమైందిరా నీకు? ఏమైంది? ఏం లేదన్నా.
అన్నా అటు చూడు. పొద్దున్నీ చూస్తున్నాను, ఏమైంది నీకు అసలు? ఏదో కొంపల పురుగు బయట ఏంట్రా ఇది? అవును, కొంపలే మునిగిపోతున్నాయి. అక్కడ పవార్ గారి మనుషులు రామకృష్ణను చంపేస్తున్నారు. ఏమైంది? నా కొడుకు ఏమైంది? ఏమైంది? అడగండి, అడగండి ఏమైందో. రాజ్యం, తప్పు చేసిన వాడు